ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి పండరీపురం వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన అమాయక పల్లె ప్రజలను చూసి నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో పనిచేసే ఒక మాజీ ఉద్యోగి మరొక వ్యక్తితో పంచుకున్న అనుభవం. ఆయన ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మౌనంగా ఉన్నారు. ధ్యానంలో ఉన్నారని తలచి అక్కడ ఉన్న వారందరూ స్వామివారి అనుగ్రహ వీక్షణాల కోసం కింద కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక పేద రైతు ఏడుస్తూ వచ్చి తన కుమార్తె వివాహానికి ధనం సహాయం చేయవలసిందిగా మహాస్వామి వారిని అర్థించాడు. మహాస్వామి వారు కళ్ళు తెరిచి విషయం ఏమిటని అడుగగా, నా కుమార్తె వివాహం నిశ్చయమైంది. పెళ్లి కొడుకు తరపు వారు 10 బంగారు సవర్లు కావాలని అడుగుతున్నారు. మీరే నాకు సహాయం చేయాలి అని చెప్పాడు. నా దగ్గర బంగారం ఎక్కడిది, నేనెలా నీకు సహాయం చేయగలను అని అన్నారు స్వామి. మీరు నా జీవితంలో ఎప్పుడూ నాకు మార్గనిర్దేశనం చేశారు. మరి ఇప్పుడెలా నాకు లేదని చెప్పగలరు? మీరే నాకు సహాయం చెయ్యాలి అని విన్నవించారు. అతనికి తనపై గల భక్తిని నమ్మకాన్ని చూసి స్వామివారు ఇలా అన్నారు. నీకు తెలుసా, మనమందరం అమ్మ కామాక్షి పిల్లలం. ఆమె సన్నధికి వెళ్లి ప్రార్థించు, ఆవిడే నిన్ను రక్షించగలదు. నాకు మీరు తప్ప ఏ దైవమూ లేదు. నేను మిమ్మల్నే ప్రార్థిస్తాను అని అక్కడే నిలబడిపోయాడు. నేను చెప్తున్నాను, కామాక్షి అమ్మ దగ్గరికి వెళ్లి మనస్ఫూర్తిగా అమ్మని ప్రార్థించు, వెళ్ళు. అతను అయిష్టంగానే కళ్ళనీరు కారుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని కల్మషం లేని భక్తి స్వామివారిని కదిలించింది. స్వామివారితో మాట్లాడాలని చాలా మంది ఆతృతగా వేచి ఉన్నారు. చాలాసేపు అక్కడ నిశ్శబ్దం తాండవించింది. దాదాపు 1 గంట తర్వాత స్వామివారు అందరితో మాట్లాడడం మొదలుపెట్టారు. మరో గంట తర్వాత ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగి వంతు వచ్చింది. అంతలోనే ఒక గుజరాతీ జంట స్వామివారి సాష్టాంగం చేసి నమస్కరించి ఒక పళ్ళెంలో పళ్ళు, కొన్ని బంగారు సవర్లను సమర్పించారు. వాటిని చూసి స్వామివారు ఆ బహుమానాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. మీ ఆశీస్సులు మాకు కలిగితే 11 సవర్ల బంగారం సమర్పించుకుంటామని మేము మొక్కుకున్నాము. మీ ఆశీస్సుల వల్ల మేము రక్షింపబడ్డాము. కాబట్టి మేము మొక్కు తీర్చుకున్నాము పెరియవా. దీన్ని మీరు స్వీకరించండి స్వామి. ఇది మీకు కనుక మీరు ఏమైనా చేసుకోండి అని పట్టుబట్టారు. వాళ్లను వేచి ఉండమని చెప్పి అక్కడున్న వారిలో ఎవరి దగ్గరైనా కారు ఉందా అని వివరించారు. ఆ ఉద్యోగి తన వద్ద ఉందని, ఎక్కడికి వెళ్లాలో సెలవియ్యండని ప్రార్థించాడు. నువ్వు అతన్ని చూశావు కదా, కామాక్షి అమ్మవారి గుడి దగ్గరకు వెళ్లి అతన్ని తీసుకురా. అరగంటలో అతన్ని తీసుకుని వచ్చారు. అతను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. రాగానే స్వామివారి పాదాలపై పడ్డాడు. అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించావా అని అడిగారు స్వామివారు. నాకు ఏ ప్రార్థన తెలియదు. అమ్మ ముందు వెళ్లి నా కష్టం చెప్పుకొని ఏడ్చాను అంతే. నీ ప్రార్థనకి అమ్మ కరుణించింది. ఇదిగో ఆవిడ ఇచ్చిన బహుమానం అని పళ్ళెం చూపించారు. ఆనందంతో అతని ముఖం వెలిగిపోయింది. వాటిని చూసి నాకు 10 చాలు పెరియవా, 11 వద్దు అని అమాయకంగా ఆనందంతో నీరు నిండిన కళ్ళతో అభ్యర్థనాపూర్వకంగా స్వామివారిని వైపు చూశారు. చెమ్మగిలిన కళ్ళతో ఒక్కరు కూడా లేరు అక్కడ. వారందరికీ కేవలం స్వామివారి అవ్యాజ కరుణే అతని సమస్యను పరిష్కరించిందని నమ్మకం. కానీ కొందరికి అది ఒక అద్భుతంగానో కాకతీయంగానో అనిపించవచ్చు. కానీ పరమాచార్య స్వామి వారి దగ్గర ఇలాంటి సన్నివేశాలు కోకొల్లలు జరిగాయి. ఇలాంటి సంఘటనలు మన జనరేషన్ లో వినటమే చాలా అరుదు. కాబట్టి పరమాచార్య స్వామిని సేవిస్తే కామాక్షి అమ్మను, మీనాక్షి అమ్మను తలిచినట్టు.